గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం 4th సెమిస్టర్ ఫిజిక్స్లో రేడియేషన్, బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ఫెర్రీస్ బాడీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ యూనిట్లో ఫెర్రీస్ బ్లాక్ బాడీ అండ్ వరకు కంప్లీట్ అయింది మనకి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వీన్స్ డిస్ప్లేస్మెంట్లా. సో ఇక్కడ వీన్స్ డిస్ప్లేస్మెంట్లా ఎలా డెరైవ్ చేస్తామో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ వేవ్ లెంత్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు టెంపరేచర్. సో అంటే ఇక్కడ సమ్ రేడియేషన్ అనేది వస్తుంది, రేడియేషన్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఆ ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ వేవ్స్ ఫామ్లో వస్తుంది అనుకుంటే దాని వేవ్ లెంత్ టెంపరేచర్కి ఇన్వర్స్లీ రిలేటెడ్గా ఉంటుందని చెప్పి మనం లాస్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం కదా. దాన్ని వీన్స్ డిస్ప్లేస్మెంట్లా అంటాం. సో ఇక్కడ లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఆ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ టెంపరేచర్కి విలోమానుపాతంలో ఉంటుంది. సో లాంబ్డా ఈజ్ ప్రపోర్షనల్స్ టు 1/t. ఓకేనమ్మా. సో ప్రపోర్షనాలిటీ పోతే కాన్స్టెంట్ ఈక్వల్ టు వస్తుంది. సో లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ బి అనుకుందాం. ఓకేనమ్మా. సో ఈక్వేషన్ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి లాంబ్డా m అనేది ఆ రేడియేషన్ ఉంది కదా, రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు టెంపరేచర్. లాంబ్డా m ఈజ్ ప్రపోర్షనల్స్ టు 1/t. సో ప్రపోర్షనాలిటీ తీసి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ సమ్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే సమ్ కాన్స్టెంట్ బి అనుకున్నాను. టీ పక్క వస్తే లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఓకేనా. సో ఇక్కడ ఈ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి మనకి 0.2896 ఇంటూ 10⁻³ మీటర్ కెల్విన్. ఓకేనా. సో మనకి వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ఈ లాంబ్డా m ఇంటూ టీ ఎలా వచ్చిందో డెరైవేషన్ ఈరోజు క్లాస్లో మనం చెప్పుకునేది. ఓకేనా. టు డిరైవ్ లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ దీన్ని ఇలానే ఎలా డిఫైన్ చేయొచ్చు, ద ప్రొడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ ఇంటూ టెంపరేచర్ అని కూడా డెరైవ్ చేయొచ్చు. ఓకేనా. సో డెరివేషన్ చూద్దాం. కన్సిడర్ ఏ స్పెరికల్ ఎన్క్లోజర్ విత్ పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్పాండింగ్ రేడియల్లీ. ఓకే. సో ఇక్కడ ఒక స్పెరికల్ బాడీ కన్సిడర్ చేసుకున్నాం. ఫెర్రీస్ బ్లాక్ బాడీ గురించి చెప్పుకున్నాం కదా, అలాంటిది ఒక స్పెరికల్ బాడీ మనం కన్సిడర్ చేసుకున్నాం. సో విత్ ఈజ్ పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్పాండింగ్ రేడియల్లీ. సో అక్కడ ఫెర్రీస్ బ్లాక్ బాడీలో రేడియేషన్ ఇన్సిడెంట్ అయినప్పుడు లోపల వాల్స్ మధ్యలో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరిగి మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. సో అలా ఒక బాడీ, ఒక ఎంక్లోజర్ మనం తీసుకున్నాం. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ బ్లాక్ బాడీ రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ డెన్సిటీ U. So it is filled with a black body radiation of energy density U at temperature T. Okay now, if V is the volume of the enclosure and U and then total energy. అంటే ఒక ఎంక్లోజర్ కన్సిడర్ చేసుకున్నాం కదా, ఎంక్లోజర్ యొక్క వాల్యూమ్ ఏమో V ఉంది. ఓకేనా. సో ఎనర్జీ U అనుకుంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ దట్ వాల్యూమ్. ఓకే. టోటల్ ఎనర్జీ ఏమవుతుంది, UV అవుతుంది. సో radiation expands. If the radiation expands adiabatically, some internal energy is utilized. సో అక్కడ అంటే అడియాబెటికల్గా అంటే ఇంటర్నల్గా ఎనర్జీని మాత్రం యూజ్ చేసుకుంటుంది, బయట దాంతో దానికి సంబంధం ఉండదు. సో ఇన్సులేషన్ అనమాట. అడియాబెటిక్ గురించి చెప్పుకున్నాం కదా ముందు క్లాస్లో. దెన్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో అక్కడ ఇంటర్నల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ వచ్చిన ఎనర్జీలో చేంజ్ మనకి DU అనుకుంటే, దెన్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ internal energy is DU. The radiation exerts pressure P on the walls of enclosure. సో ఇప్పుడు ఆ రేడియేషన్ ఆ వాల్స్ మధ్య ఆ ఎంక్లోజర్లో వాల్స్ మీద ప్రెషర్ అనేది అప్లై చేస్తుంది కదా. సో ద చేంజ్ ఇన్ వాల్యూమ్. సో ఇక్కడ అంటే ఆ వాల్స్ మీద ప్రెషర్ అప్లై చేస్తుంది కాబట్టి ఆ వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. ఓకేనా. సో ప్రెషర్ ఎక్కువ అప్లై చేస్తుంటే, సపోజ్ ఈ ఎంక్లోజర్ ఇలా ఉంది, ప్రెషర్ ఇలా అప్లై చేస్తున్నప్పుడు ఆ వాల్యూమ్ ఇంక్రీజెస్ కానీ డిక్రీజెస్ కానీ, అంటే ముందున్న వాల్యూమ్ కన్నా చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఆ చేంజ్ ఇన్ వాల్యూమ్ రిప్రజెంటెడ్ బై DV. ఓకే. దెన్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ రిప్రజెంటెడ్ బై DV డ్యూ టు ద ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఎక్స్పాన్షన్ అవుతుందని తీసుకున్నాడు, అంటే ప్రెషర్ దాన్ని ఆ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా. expansion dV. According to first law of thermodynamics formula dQ is equals to du plus P dV.
ఓకేనా. దానికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఆ సిస్టంలో లోపలే మనకి ఇంటర్నల్ ఎనర్జీ అది యూటిలైజ్ చేసుకుంటుంది, బయట సరౌండింగ్స్తో తనకు సంబంధం ఉండదు. ఓకేనా. సో ఇక్కడ డీక్యూ అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ గివెన్ టు దట్ సిస్టమ్. సో మనం బయట నుంచి ఏమి హీట్ అనేది తీసుకోదు అడియాబాటిక్ సిస్టంలో. సో డీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో అకార్డింగ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రెజర్కి ఫార్ములా మనకి U/3, P ఈజ్ ఈక్వల్స్ టు U/3. ఓకేనా. 3 డైమెన్షనల్గా అక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం ప్రెజర్కి. సో అక్కడ ఒక్కొక్క డైరెక్షన్లో అది యూటిలైజ్ చేసుకునే ఎనర్జీ యూఎక్స్, యూవై, యూజెడ్ అని చెప్పి 3 డైమెన్షనల్గా తీసుకున్నప్పుడు అక్కడ ప్రెజర్కి మనకి U/3 వస్తుంది. ఓకేనా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకి డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ పీడివి కదా. డిక్యూ అంటే 0. ఓకేనా. యూ అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఎన్క్లోజర్ తీసుకున్నాం కదా, యూవి. ఓకేనమ్మా. పీ అంటే U/3. ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ ఈక్వేషన్ 1 బికమ్స్ డి ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ 0 కాబట్టి డి ఆఫ్ యూ ప్లేస్లో యూవీ పెట్టండి. డి ఆఫ్ యూవీ ప్లస్ పీ ప్లేస్లో U/3 డివి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. డిక్యూ 0 కాబట్టి. సో ఇక్కడ యూవీకి డెరివేటివ్ అప్లై చేస్తే యూడివి ప్లస్ వీడియూ అవుతుంది. ఓకేనా. యూవీ మెథడ్ ప్లస్ U/3 డివి. సో ఇది డివి టర్మ్, ఇది డివి టర్మ్ కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. U ప్లస్ U/3 ఈజ్ 4/3. 4/3 U అవుతుంది. 4/3 U డివి ప్లస్ VDU ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ మనం ఏం చేస్తాం, యూవీతో డివైడ్ చేసాం. ఆన్ డివైడింగ్ విత్ యూవీ వీ గెట్, యూవీతో డివైడ్ చేస్తే ఇక్కడ యూ ఉంది కదా, యూ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే బై వి వస్తుంది. ఓకేనా. 4/3 dV/V వస్తుంది. 4/3 dV/V. దీన్ని యూవీతో డివైడ్ చేస్తే వి క్యాన్సిల్ అయిపోతుంది, యూ ఉంటుంది, అంటే DU/U ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం ఈ ఈక్వేషన్కి. ఓకేనమ్మా. ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్లో మనం ఇది అడియాబాటిక్ సిస్టమ్ కాబట్టి డిక్యూ 0 తీసుకున్నాం, ప్రెజర్ అంటే U/3. ఓకేనమ్మా. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ డెన్సిటీ ఏమో యూవీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది, దాన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ చేస్తే మనకి వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి, బై ఇంటిగ్రేటింగ్ ఈ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ dV/V, ఇంటిగ్రల్ 1/V dV అని రాసుకోవచ్చు కదా దీన్ని. ఇంటిగ్రల్ 1/V అంటే 1/x dxకి ఫార్ములా ఏంటి, log x. సో x ప్లేస్లో v ఉంది, అంటే log v అవుతుంది, అంటే 4/3 log v. అలాగే దీనికి 1/u du, ఇంటిగ్రల్ 1/u du, 1/uకి ఇంటిగ్రేషన్ log u. ఓకేనా. సో బై ఇంటిగ్రేటింగ్ ద అబవ్ ఈక్వేషన్ దెన్ వీ గెట్ 4/3 log v ప్లస్ log u ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇక్కడ ఇది 4/3 ఏమవుతుంది, v పవర్లోకి వస్తుంది, log v పవర్ 4/3. ఓకేనా. లాగరిథమ్స్ ఫార్ములాస్ ప్లస్ log u ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఇక్కడ log a ప్లస్ log b అంటే log ab. ఓకేనా. సో log ఆఫ్ ab, ఆ ఫార్ములా అప్లై చేస్తే v పవర్ 4/3 ఇంటూ u. ఓకేనా. సో ఇక్కడ లాగ్ ఇటు పక్క వస్తే దీనికి లాగ్ 0 ఆఫ్ లాగ్ ఇది కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. సో v/4/3 u ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. బట్ మనకి స్టీఫెన్స్ లా రేడియేషన్లో మనకి స్టీఫెన్స్ లా ఫార్ములా ఏంటంటే, అకార్డింగ్ టు స్టీఫెన్స్ లా ఎనర్జీ ఫార్ములా ఏంటంటే, అంటే అకార్డింగ్ టు స్టీఫెన్స్ లా ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ది 4th పవర్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. ఓకేనా. అక్కడ సిగ్మా అనేది కాన్స్టెంట్, u ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా T/4. ఓకేనా. ఇది మనం చిన్న క్లాసెస్లో ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాం స్టీఫెన్స్లో. ఓకేనా. సో ఇక్కడ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు 4th పవర్ ఆఫ్ టెంపరేచర్స్, u ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా T/4. సో దీన్ని అక్కడ అప్లై చేయండి ఈక్వేషన్లో. ఓకేనా. u ప్లేస్లో సిగ్మా T/4, v పవర్ 4/3 ఇంటూ సిగ్మా T/4 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకేనా. సో సిగ్మా ఆల్సో కాన్స్టెంట్ కాబట్టి, అంటే ఈ రెండు రాసుకుని దాన్ని ఎడపక్క తీసుకెళ్ళిపోతే సమ్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా. v పవర్ 1/3 t ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, హోల్ పవర్ 4 కాబట్టి. ఓకేనా. 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, v పవర్ 1/3 t ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఇఫ్ ద రేడియేషన్ అండర్గోస్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఇన్సైడ్ ద ఎంక్లోజర్. సో అక్కడ మనం స్పెరికల్ ఎంక్లోజర్ తీసుకున్నాం కదా, సేమ్ ఫెరిస్ బ్లాక్ బాడీ తీసుకున్నాం కదా, అక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ చూపించాను మీకు డయాగ్రామ్లో. ఓకేనా. సో ఆ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక వేవ్ లెంత్, ఒక దాని గురించి కన్సిడర్ చేసుకుని చూద్దాం. చూడండి,
Let a ray OA of wavelength lambda be incident on the wall at A. ఓకేనా. సో ఓఏ అనే ఒక లైట్ రేడియేషన్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది ఈ వాల్ దగ్గర. ఓకేనమ్మా. అట్ పాయింట్ ఏ ఇన్ ద పొజిషన్ S1 అండ్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ AC. సో దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ AC. సో ఇక్కడ ఈ వాల్ దగ్గర ఇలా రిఫ్లెక్షన్ జరిగింది అనుకో. ఓకేనా. లెట్ AC ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా. ఇది వేవ్ లెంత్ రిప్రజెంట్ చేస్తాం ల్యాండా. వెన్ ద నెక్స్ట్ క్రస్ట్ ఆఫ్ లైట్ రీచెస్ ఏ. సో ఇప్పుడు మళ్ళీ అది వేవ్ ఫామ్లో వస్తే ఇక్కడ వేవ్ మనకి ఇలా తీసుకుంటే ఓకేనా, ఇది ఒక క్రెస్ట్. ఈ నెక్స్ట్ క్రెస్ట్ రీచ్ అయ్యేసరికి సమ్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది. లైట్ రీచెస్ ఏ, ద వాల్ ఈజ్ మూవ్ టు ద పాయింట్ S2. సో ఇక్కడ ఉన్న వాల్ నెక్స్ట్ క్రెస్ట్ రీచ్ అయ్యేసరికి ఇక్కడ ఉంది అనుకోండి. ఓకేనమ్మా. పాయింట్ S2 ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ AM. సో ఇక్కడ ఈ వాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి AM అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఓకేనమ్మా. సో అంటే వెలాసిటీ ఇంటూ టైం, డిస్టెన్స్ మనకి వెలాసిటీ ఇంటూ టైం అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, V ఇంటూ T. ఓకేనా. వేర్ V ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వాల్ అండ్ T ఈజ్ ద టైం పీరియడ్. సో వాల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ VT వచ్చింది మనకి. ఓకే. లెట్ ద క్రస్ట్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద డైరెక్షన్ BD. లెట్ ద క్రస్ట్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద డైరెక్షన్ BD. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఫస్ట్ క్రస్ట్ ఇది, నెక్స్ట్ క్రస్ట్ రీచ్ చేసిన తర్వాత అది మళ్ళీ రిఫ్లెక్షన్ జరుగుతుంది కదా అలాంగ్ ద డైరెక్షన్ BD. ఇక్కడ యారో మార్క్ చూపించండి ఇలా. ఓకేనమ్మా. లెట్ ద క్రస్ట్ బి రిఫ్లెక్టెడ్ అలాంగ్ ద డైరెక్షన్ BD. లెట్ AB ప్లస్ BD ఈజ్ ఈక్వల్స్ టు λ1. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగినప్పుడు λ అని రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఈ క్రస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యి ఇలా ట్రావెల్ చేయడానికి మొత్తం AB ప్లస్ BD ఈజ్ ఈక్వల్స్ టు దాని ఆ వేవ్ లెంత్నేమో λ1తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. AB ప్లస్ BD ఈజ్ ఈక్వల్స్ టు λ1. దెన్ ద చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఈజ్ d λ ఈజ్ ఈక్వల్స్ టు λ1 మైనస్ λ. ఓకేనా. సో λ1 అంటే ఏమనుకున్నాం, AB ప్లస్ BD. λ అంటే ఏమనుకున్నాం, AC అనుకున్నాం. ఓకేనమ్మా. λ1 అంటే మనకి AB ప్లస్ BD, λ అంటే AC అనుకున్నాం. ఓకేనమ్మా. AB ప్లస్ BD మైనస్ AC, దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. సో ఏ పెర్పెండిక్యులర్ AN ఈజ్ డ్రాన్ టు ద BD సచ్ దట్. సో ఇక్కడ ఏ వచ్చింది కదా. సో ఏ నుంచి ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ జరిగింది కదా, ఈ రిఫ్లెక్షన్ లైన్ మీదకి మనం ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఓకేనా. AN ఆన్ టు ద BD. ఓకేనమ్మా. ఇలా డ్రా చేస్తాం సచ్ దట్. సో దెన్ ND ఈజ్ ఈక్వల్స్ టు AC. అప్పుడు పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ND ఈజ్ ఈక్వల్స్ టు AC. సో ఈ సైడు ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఓకేనమ్మా. సో ఇది యాక్చువల్గా ఇది కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది కదా, పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ సైడ్ ND ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, AC. అంటే AC ప్లేస్లో మనం ND రాసుకోవచ్చు. ఓకేనమ్మా. ND ఈజ్ ఈక్వల్స్ టు AC. సో ఇక్కడ d λ ఈజ్ ఈక్వల్స్ టు AB ప్లస్ ఇక్కడ BD ఉంది కదా, AB ప్లస్ ఈ BDని ఎలా రాసుకోవచ్చు, ఓకేనమ్మా, BN ప్లస్ ND అని రాసుకోవచ్చు కదా. ఓకేనా. BD మధ్యలో పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాం కాబట్టి BN ప్లస్ ND అని రాయొచ్చు. ఓకేనమ్మా. సో BN ప్లస్ ND అని రాస్తే BD ప్లేస్లో BN ప్లస్ ND మైనస్ AC. బట్ ND ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, AC మైనస్ AC, ఇది 0 అయిపోతుంది. సో d λ ఈజ్ ఈక్వల్స్ టు AB ప్లస్ BN అవుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ AB ప్లస్ BN దట్ ఈజ్ ఈక్వల్స్ టు A' B ప్లస్ BN. సో ఇక్కడ A'-B ఉంది కదా, ఐసోలేస్ ట్రయాంగిల్స్ అంటే AB ప్లేస్లో A'-B రాసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఇదొక ట్రయాంగిల్ ఉంది కదా, A'-B ఇదంతా. ఓకేనా. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకేనమ్మా. సో ఇక్కడ మన A'-B అని రాసుకున్నాం AB ప్లేస్లో. ఓకేనా. సో AB ఈజ్ నథింగ్ బట్ A'-B అంటే AB ప్లేస్లో A'-B ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇది ఈక్వల్ అవుతాయి కాబట్టి అంటే AB ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, A'-B ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనమ్మా. సో రాసుకుంటే A'-B ప్లస్ BN దట్ ఈస్ d λ ఈజ్ ఈక్వల్స్ టు A'-N. The change in λ is equals to A'-N. ఓకేనమ్మా. సో
ఆ ట్రయాంగిల్లో మనకి ఏఏ డాష్ కాస్ తీటా. సో ఇక్కడ చూడండి, ఏఏ డాష్ కాస్ తీటా అంటే ఇక్కడ మనకి కాస్ తీటా, ఆ ట్రయాంగిల్ నుంచి కాస్ తీటా ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాష్ ఎన్ బై ఏఏ డాష్ అవుతుంది. ఓకేనమ్మా, ఏ డాష్ ఎన్ బై ఏఏ డాష్. ఓకేనా, కాస్ తీటాకి ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఏఏ డాష్ ఎన్ ట్రయాంగిల్ తీసుకుని కాస్ తీటా ఫైండ్ అవుట్ చేస్తే కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాష్ ఎన్ బై ఏఏ డాష్ అవుతుంది. సో ఏ డాష్ ఎన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఏఏ డాష్ కాస్ తీటా అని రాసుకోవచ్చు. ఓకేనమ్మా, సో ఇక్కడ ఏఏ డాష్ అంటే ఏఎం ప్లస్ ఎంఏ డాష్ అని రాసుకోవచ్చు. ఓకేనమ్మా, ఏఏ డాష్ అంటే ఏఎం ప్లస్ ఎంఏ డాష్. సో ఈ సైడు ఓకేనా. సో ఇక్కడ ఈ పాయింట్ నేను ఎంతో రిప్రజెంట్ చేసి ఏఎం ప్లస్ ఎంఏ డాష్. సో ఏఎం ప్లస్ ఎంఏ డాష్ కాస్ తీటా. ఓకేనా, సో ఇక్కడ ఏఎం ఎంఏ డాష్ రెండు ఈక్వల్, అవి ఐసోలేస్ ట్రయాంగిల్స్ కాబట్టి అవి రెండు ఈక్వల్ అవుతాయి. సో ఈక్వల్ అవుతాయి కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏఎం అని రాసుకోవచ్చు కదా. ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏఎం డాష్ ప్లస్లో ఏఎం అని రాసుకోవచ్చు. అంటే ఏఎం ప్లస్ ఏఎం 2ఏఎం కాస్ తీటా. ఓకేనా, డి ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు ఏఎం అంటే ఆ వాల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఆల్రెడీ వాల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి మనం ఫార్ములా చెప్పుకున్నాం. ఓకేనా, సో ఫార్ములా ఏమొచ్చింది మనకి ఇక్కడ, వీటీ వచ్చింది. ఓకేనా, అంటే ఏఎం ప్లేస్లో ఏం రాయొచ్చు, వీటీ అనమాట. అంటే వాల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఓకేనా, విఎం ఇంటూ టీ సబ్స్టిట్యూట్ చేస్తే డి ల్యాండా చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఈజ్ 2vt కాస్ తీటా. బట్ మనకి టైం పీరియడ్కి ఫార్ములా ఏం తెలుసు, ల్యాండా బై సి. ఓకేనా, దెన్ టీ ప్లేస్లో మనం ల్యాండా బై సి సబ్స్టిట్యూట్ చేస్తే డి ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 2v ల్యాండా బై సి కాస్ తీటా. దానికి ఈక్వేషన్ నెంబర్ 2 ఇవ్వండి. దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఇన్ రిఫ్లెక్షన్. ఓకేనా, సో అంటే అక్కడ ఆ వేవ్ రిఫ్లెక్షన్ జరుగుతున్నప్పుడు, ఆ రేడియేషన్ రిఫ్లెక్షన్ జరుగుతున్నప్పుడు చేంజ్ అయిన వేవ్ లెంత్కి ఎక్స్ప్రెషన్ వచ్చింది మనకి 2v ల్యాండా బై సి కాస్ తీటా. సో ఎవ్రీ రే ఇన్సైడ్ ద ఎంక్లోజర్ అండర్గోస్ రిఫ్లెక్షన్స్. సో ఇక్కడ ఒక రిఫ్లెక్షన్ గురించి చెప్పుకున్నాం కదా. సో ప్రతి రే కూడా మనకి అందులో రిఫ్లెక్షన్స్ జరుగుతాయి. సో నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్కి జరిగిన రిఫ్లెక్షన్స్ ఎన్ని కావచ్చు. ఓకేనా, సో దట్ ఈజ్ సి బై 2v ల్యాండా కాస్ తీటా. ఓకేనా, నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ సెకండ్ ఈజ్ 2v, అంటే నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ సెకండ్ అంటే అక్కడ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఇక్కడ టైం పీరియడ్ ల్యాండా బై సి, టైం పీరియడ్కి రెసిప్రోకల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, అంటే సి బై ల్యాండా వస్తుంది. ఓకేనమ్మా, సో సి బై 2v ల్యాండా కాస్ తీటా వస్తుంది. నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ సెకండ్కి అయిన రిఫ్లెక్షన్స్. ఓకేనమ్మా, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఇన్ టైమ్ dt ఈజ్ ఈక్వల్స్ టు సి dt బై 2r కాస్ తీటా. ద చేంజ్ ఇన్, సో ఇక్కడ ఒక సెకండ్లో మనకి జరిగిన రిఫ్లెక్షన్స్కి ఎక్స్ప్రెషన్ ఇది. సో నౌ ద చేంజ్ ఇన్ ద వేవ్ లెంత్ ఇన్ dt ఈజ్ గివెన్ బై డి ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు, అంటే dt టైంలో, అంటే స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మనం ఒక రే గురించి చెప్పుకున్నాం. ఓకేనమ్మా, సో ఇక్కడ ఒక ఇంటర్వెల్ ఆఫ్ టైం తీసుకుంటే ఆ ఇంటర్వెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ జరిగాయి ఎంత టైంలో అని చెప్పి క్యాలిక్యులేట్ చేయడం కోసం ద చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ ఏ టైమ్ ఇంటర్వెల్ dt, ద చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఇన్ వన్ రిఫ్లెక్షన్ ఇంటూ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఇన్ dt టైం. ఓకేనా, అంటే ఒక రిఫ్లెక్షన్కి ఎంత వేవ్ లెంత్ చేంజ్ అయ్యింది అండ్ dt టైంలో ఎన్ని రిఫ్లెక్షన్స్ వచ్చాయి, రెండింటిని మల్టిప్లై చేస్తే చేంజ్ అయిన వేవ్ లెంత్ వస్తుంది. సో మనకి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇన్ ఏ టైమ్ ఇంటర్వల్ dtలో అయితే cdt 2r కాస్ తీటా. సో వన్ రిఫ్లెక్షన్కి జరిగింది 2v ల్యాండా బై సి కాస్ తీటా వచ్చింది. సో ఇందులో క్యాన్సిల్ అయ్యేవి క్యాన్సిల్ చేసేసేయండి, 2 క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనమ్మా, సో ఇంకా మనకి ఏముంటుంది ఇక్కడ, ల్యాండా v ఉంటుంది, ల్యాండా ఉంటుంది, అండ్ ఇక్కడ పైన dt ఉంటుంది, cc క్యాన్సిల్ అయిపోతుంది, v ల్యాండా dt బై r. ఓకేనమ్మా, సో ఇక్కడ డి ల్యాండా బై ఈ ల్యాండాని ఇటుపక్క తీసుకొచ్చేస్తే డి ల్యాండా బై ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు v dt బై r. బట్ v అంటే ఏంటి ఇక్కడ, స్పీడ్. v ఈజ్ ఈక్వల్స్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ dr బై dt. ఓకేనమ్మా, సో అక్కడ రిఫ్లెక్షన్స్ అబ్జర్వ్ చేసి మనం తీసుకుంటే అక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు dr బై dt. సో ఈ ఈక్వేషన్ మళ్ళీ మనం అంటే v ప్లేస్లో dr బై dt రాస్తాం. dr బై dt రాస్తే dt క్యాన్సిల్ అయిపోతుంది, dr బై r ఉంటుంది. ఓకేనమ్మా, సో ఆ వచ్చిన ఎక్స్ప్రెషన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ 1 బై ల్యాండా డి ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై r dr. ఓకేనా, 1 బై ల్యాండాకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి, లాగ్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై rకి లాగ్ r.
సమ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వస్తుంది కదా, ప్లస్ ఆ కాన్స్టెంట్ సి అనుకున్నాను, ప్లస్ లాగ్ సి. ఓకేనా. సో లాగ్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ బి అంటే లాగ్ ఏబి అంటే ఆర్సి. లాగ్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్సి. సో దెన్ ల్యాండా బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సి. దీనికి ఈక్వేషన్ నెంబర్ 3 ఇవ్వండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకి ఫైనల్గా మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసాం కదా, v⁴ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని వచ్చింది. బట్ అది స్పెరికల్ షెల్ అని తీసుకున్నాం కాబట్టి, ఎంక్లోజర్ అనేది స్పెరికల్గా ఉందని తీసుకున్నాం కాబట్టి వాల్యూమ్ ఏమవుతుంది మనకి 4/3 పై ఆర్ క్యూబ్. ఓకేనా. అంటే వాల్యూమ్ ప్లేస్లో మనం 4/3 పై ఆర్ క్యూబ్ హోల్ పవర్ 1/3 టీ. ఓకేనమ్మా. ఇక్కడ స్పీడ్ స్మాల్ వి రాసుకోండి. ఓకేనా. నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ సెకండ్ అక్కడ. సో ఇక్కడ టైం పీరియడ్కి మనకి ఫార్ములా. ఓకేనమ్మా. డిస్టెన్స్ బై. సో ఇక్కడ 4/3 పై ఆర్ క్యూబ్ హోల్ పవర్ 1/3 క్యాపిటల్ టీ. ఇక్కడ వి అంటే వాల్యూమ్. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ ఇవి క్యాన్సిల్ చేస్తే మనకి r⁴ 3 క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఉంటుంది ఇంటూ టీ. ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి సమ్ కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ కాన్స్టెంట్ అనుకున్నాం. ఓకేనమ్మా. ఆర్ ఇంటూ టీ. సో ఇక్కడ ఆర్ అంటే ఈ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు, ల్యాండా బై సి అని రాయొచ్చు. ఓకేనమ్మా. ఆర్ అంటే ల్యాండా బై సి అని రాసుకోవచ్చు. సో ల్యాండా బై ఆర్. ఓకే. ల్యాండా బై ఆర్ ఇంటూ టీ. సో ఆర్ క్యాన్సిల్ అయిపోతే ల్యాండా టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కదా. ఓకే. సో దట్ ఈస్ ల్యాండా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దిస్ ఈజ్ వీన్స్ డిస్ప్లేస్మెంట్లా. ఓకేనమ్మా. సో ఇక్కడ ఆర్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. హియర్ ఆర్ ప్లేస్లో మనం ల్యాండా బై ఆర్ రాసాము. ఓకే. ఆర్ క్యాన్సిల్ అయిపోతే ల్యాండా టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దిస్ ఈజ్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. థ్యాంక్ యూ.